ఎల్బీ నగర్ నుండి మియాపూర్ మెట్రో స్టేషన్లో టికెట్ కౌంటర్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసనకు దిగారు. గత కొంతకాలంగా సమయానికి జీతాలు ఇవ్వడం లేదంటూ ఆందోళన చేశారు. ఉద్యోగంలో సరైన సమయం లేదని, ఒకరు ఉద్యోగం చేస్తుంటే మరొక రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా పట్టించుకోరన్నారు. కనీసం భోజనం చేయడానికి కూడా సమయం కేటాయించరని, ఇలా గత కొంతకాలంగా ఒత్తిడికి గురైన మెట్రో స్టేషన్ టికెట్ కౌంటర్ ఉద్యోగులు నేడు విధులను బహిష్కరించారు. ఫెసిలిటీ కూడా ఉండదు దానికి. ప్లస్ ఇక్కడ మేనేజ్మెంట్ ఎట్లా అంటే లైక్ మాకు డ్యూటీ పరంగా ఏదైనా షార్ట్ ఏదైనా ఎక్సెస్ వస్తే అది మేమే బేర్ చేయాలి. సో అందులో మేనేజ్మెంట్ ఎట్లాంటి రెస్పాండ్ అవ్వదు. ఇంకా మాకు ఏమైనా లీవ్స్ కావాలన్నా నథింగ్. ఎమర్జెన్సీ లీవ్ కావాలన్నా కంపల్సరీ వీ షుడ్ హ్యావ్ టు రిపోర్ట్ అని అంటారు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ మే బి, బట్ వీ షుడ్ హ్యావ్ టు రిపోర్ట్. అవును, మాకు ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దెన్ వీ షుడ్ ఆల్సో, మేము కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కంపెనీ కూడా మాకు 2 words అట్లనే ఉండాలని. ఏం చెప్పారు వాళ్ళు? మేనేజ్మెంట్ ఏం చెప్పారు? వాళ్ళు ఇంక్రిమెంట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు కాదు, మేబీ టైం పట్టొచ్చు, బట్ వీళ్ళు ఇంక్రీజ్ అని అన్నారు. టైం అంటే డ్యూరేషన్ ఎంత చెప్పారు? డ్యూరేషన్ పర్టికులర్ గా వాళ్ళు ఒక టైం పీరియడ్ ఏం చెప్పలేదు. అప్పుడు మాకు కంపెనీ యూడిఎస్ ఉండేది, సో ఇప్పుడు మారింది కదా. సో మా ఎక్స్పెక్టేషన్స్ మేబీ న్యూ కంపెనీ వచ్చింది కదా, సో వాళ్ళు మేబీ ఇంక్రీజ్ చేశారని మేము వాయిస్ రేస్ చేసాము. బట్ నో, నథింగ్ ఇస్ దేర్. 5 years నుంచి పనిచేస్తున్నారన్న, మాకేం ఇంక్రిమెంట్ లేదు. 11,000 శాలరీ ఉంది. మాకు శాలరీ పెంచాలని అంటున్నాం. అందరికీ పెంచుతున్నాం, మనం పెంచట్లేదు. మా దాంట్లో మెట్రో మాకు శాలరీ పెరగాలని, మాకు శాలరీ పెరిగితే మేము పని చేస్తాం, శాలరీ పెరిగితే మేము షిఫ్ట్లోకి వెళ్ళాం, ఎవరు వెళ్ళరు. ఇప్పుడు 11,000 వస్తాం. 5 years నుంచి 11,000 మెట్రో స్టార్ట్ అవుతుంది. స్టేషన్ ఆపరేషన్స్ 300 అబోనే ఉన్నారు. సో మాలో కొంతమంది